హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కలగ పులగం. సో ఏంటి ఈరోజు ఈ వీడియో అని అంటే, శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణోత్సవంకి ప్రతి తెలుగు ఇంట్లో చేసుకున్నటువంటి సాంప్రదాయమైన పానకం మీకోసం. సో వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి తురిమినటువంటి ఒక 50 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. దాంతోపాటు ఒక 400 ml వరకు కూడా వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు శొంఠి పొడిని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి రెండు కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఆల్రెడీ మనం బెల్లం తురిమి వేసాం కదా, సో బెల్లం కూడా కరిగేలాగా చక్కగా కలిపేసుకోవాలి. సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి నేను కాసంత ఉప్పుని యాడ్ చేసేసాను. సో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో దాంతోపాటు ఇందులోకి కాసంత పచ్చి కర్పూరాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పచ్చి కర్పూరం అనేది మనకి ఏ కిరాణా షాప్లో అయినా సరే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి హాఫ్ బద్ద నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల ఏదైతే బెల్లం డైల్యూట్ అయిన తర్వాత ఈ కలర్ చేంజ్ అయిందో ఆ కలర్ చేంజ్ అవ్వకుండా ఈ నిమ్మరసం అనేది ప్రొటెక్ట్ చేసిద్ది. సో దాంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా మిరియాల పొడిని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఇప్పుడు ఏ కలర్లో ఉంది, ఇప్పుడు టర్న్ అయినాక ఈ కలర్లోకి చేంజ్ అయిపోయిందనమాట. సో దాని తర్వాతకి కాసిన్ని తులసి రేఖలు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మనం తీసుకుంటే ఎంతో పుణ్యం అన్నమాట. సో మీకు ఇంతకీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and don't forget to click bell icon. See you on next video. Until then, bye bye.